కంప్లైంట్ ఇవ్వగానే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా అమాయకులకు న్యాయం చేస్తారు అనుకున్నాను. న్యాయాన్ని పోలీస్ స్టేషన్లోనే అన్యాయం చేస్తారనుకోలేదు. అన్నీ పోలీస్ స్టేషన్లోనే తేలిపోయేలా ఉంటే మళ్ళీ కోర్టులు ఎందుకు బాబు? ఈ కేసు కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ ఫైల్ చేసి న్యాయాన్ని గెలిపించండి. తప్పకుండా సార్. ఈ కేసు కోర్టుకు రాస్తున్నాను, ఇక మీరు వెళ్ళొచ్చు. నమస్తే సార్. నమస్కారం. ఏం చేద్దాం వకీల్ సాబ్, నాకెందుకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు పున్నమి, ఈ కేసును నేనే టేకప్ చేస్తాను. ఏమన్నారు వకీల్ సాబ్? అవును పున్నమి, ఈ కేసును నేనే టేకప్ చేస్తాను. దీని వెనుక ఎంత పెద్దవాళ్ళున్నా సరే జాబిలి లేమ్మా, నాన్న నేను. జాబిలి జాబిలి, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? లేవాలి, ఈ నాన్నతో ఆడుకోవాలి. జాబిలి అమ్మాయి. అయ్యగారు, ఏంటది? మయూకమ్మ గోరింటాకు అడిగారు అయ్యగారు, మీకేమన్నా కావాలా? గోరింటాకా? జాబిలికి కావాలి, ఇవ్వు. గోరింటాకు మీకెందుకు అయ్యగారు? ఇది నాకు కాదు, జాబిల్లికి. నువ్వు వెళ్ళిపో, నేను జాబిల్లికి పెడతాను, వెళ్ళు. గోరింటాకు పెట్టుకుందామా? గోరింటాకు పెట్టుకుందామా? నీకు నేను పెడతానే. ఓకేనా? నువ్వు ఇలా పడుకో. శివ, ఏమిటి శివ ఇది? బొమ్మ గోరింటాకు పెడుతున్నావు ఎందుకు? ఇది బొమ్మ కాదు, నా జాబిల్లి. ఆహా, అవును, సరే సరే, జాబిల్లి. జాబిల్లి నాన్న. సరే, ఇప్పుడెందుకు గోరింటాకు పెడుతున్నావు? నువ్వు ఈ టిఫిన్ తిను. నాకేం వద్దు. తిన్నానా? వద్దని చెప్పాను కదా, వద్దు. నేను జాబిల్లికి గోరింటాకు పెడుతున్నా, డిస్టర్బ్ చేయకు. సరే, ఇలా ఇవ్వు. జాబిల్లికి నేను గోరింటాకు పెడతాను. నువ్వు పెడతావా? బాగా అందంగా పెడతాను. మరి జాగ్రత్తగా పెట్టాలి, జాబిల్ని పడేయకూడదు. తీసుకో, వెళ్ళమ్మా, జాగ్రత్తగా పెట్టాలి. పెట్టు.
జాబిల్లి ఉండుంటే ఈ తండ్రి ప్రేమ చూసి ఏమైపోయేదో ఏమో. జాబిల్లి పెళ్ళి 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 అవుతుంది. నా జాబిల్లికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి 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 జాబిల్లికి పెళ్ళి. జాబిల్లికి పెళ్లి చేసేద్దామా? చేద్దాం నాన్న. నా బంగారం. జాబిల్లి పెళ్ళంటే మామూలు మాటలా? రాజులాంటి పెళ్లి కొడుకుని చూడాలి. అవును. 5 రోజుల పెళ్లి ఎంతో ఆడంబరంగా చెయ్యాలి. ఊరు వాడ 5 రోజులు పంచభక్ష పరమాన్నాలు పెట్టాలి. పెళ్లి చేద్దాం, జాబిల్లికి పెళ్లి చేద్దాం. జాబిల్లి నీకు పెళ్ళి. గోరింటకు పెట్టట్లేదేంటి? పెట్టు. శివా, జాబిలిని ఒక్క క్షణం కూడా ఏమారకుండా ఉంటున్నావు. ఇంత బాగా చూసుకుంటున్నావు. మరి పెళ్లి చేసేస్తే జాబిల్లి అత్తారింటికి వెళ్ళిపోతే అప్పుడు? జాబిల్లి, నా జాబిల్లి. వద్దు వద్దు, నాకు కావాలి. నా జాబిల్లి నాకు కావాలి. శివా శివా, కంగారు పడుకున్నా. జాబిల్లి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే మనతోనే ఉంటుంది. మనతోనే ఉంటుందా? ఉంటుంది, మనతోనే ఉంటుంది. జాబిల్లిని చేసుకునేది ఏ దేశంలో ఉన్న రాజైనా మన ఇంటికి ఇల్లరికం వచ్చేవారైతేనే పెళ్లి చేద్దాం. కరెక్ట్ అమ్మా, అలాగే చేద్దాం. అలాగే చేద్దాం. నా జాబిల్లి ఇచ్చే నీకు మంచి భర్తను తీసుకొస్తాను. ఇల్లరికం వచ్చే భర్తను తీసుకొస్తాను. జాబిల్లి మీద ఎంత ప్రేమ పెంచుకుంటున్నావు శివ. మనం ఇంతగా ఎదురు చూస్తున్న మన జాబిల్లి ఎక్కడుందో, ఎలా ఉందో, ఎప్పుడు వస్తుందో. నాన్న, జాబిల్లి నిద్రపోయింది నాన్న. నువ్వురా, తిను. ఇప్పుడు తిను. అమ్మ పెట్టు. జాబిలి దొరికే వరకు పున్నమి చూసుకోవాలి శివదేవుని. పున్నమి వచ్చిన దగ్గర నుంచి శివదేవు సంతోషంగా ఉంటున్నాడు. నేను కేసు వాదించబోతున్నా. ఎలాగైనా ఈ కేసు గెలిచి పున్నమికి ఆ స్థలాన్ని అప్పగించాలి. వకీల్ సాబ్, కోర్టులో కేసులు వాదించేటప్పుడు సినిమాల్లో చూపించినట్టు వకీల్ సాబ్లందరూ హీరోలా వాదిస్తుంటారు కదా. సినిమాలు వేరు, నిజ జీవితం వేరు పున్నమి. మీరు కూడా హీరోలా వాదించి మన కేసు గెలిపిస్తారనిపిస్తుంది వకీల్ సాబ్. ఈ కేసులో తప్పకుండా గెలుస్తాం పున్నమి. ఆధారాలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి. మనం గెలవాలి వకీల్ సాబ్. తప్పకుండా పున్నమి. వకీల్ సాబ్, కారు ఆపండి. స్వామి, నా బిడ్డ పున్నమి అల్ల బావని డాక్టర్ని చేయడానికి సహనా కట్టపడుతుంది. బావ కోసం, ఊరి కోసం, ఇంటి కోసం ఇప్పటికే సహల కట్టాలు పడుతుంది. ఉన్నవి సాలవన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఈ కట్టం తెచ్చిపెట్టావు. ఆడపిల్ల ఎవరితో అని పోరాడుతుంది, ఎలా పోరాడుతుంది? అసలే
ఆ భూముల విషయంలో పెద్ద పెద్దోళ్ళున్నారని విన్నాను. నా పున్నమి ఒంటరిగా పోరాడుతుంది. మీ దీవెన్లు పున్నమికిచ్చి పున్నమిని గెలిపించు స్వామి. ఖచ్చితంగా గెలుస్తానమ్మా. పున్నమి, నేనిప్పుడు ఒంటరిగా పోరాడడం లేదమ్మా. వకీల్ సాబ్ తోడుగా ఉన్నాడు. ఆయనే నన్ను గెలిపిస్తాడు. సంతోషం పున్నమి. ఆ స్వామి దీవెన్లు మీ ఇద్దరికీ ఉండాలి. ఈ కుంకుమ పెట్టుకో పున్నమి. నువ్వే పెట్టమ్మా. నేను పెట్టకూడదు, నువ్వే పెట్టుకో అమ్మా. అమ్మా, నువ్వు మా అమ్మవి, నాకు జన్మనిచ్చిన దేవతవి. నీకు నాకు మధ్యలో కూడా ఇలాంటి పట్టింపులేంటమ్మా? సృష్టిలో ఏ బిడ్డకైనా తల్లి ఆశీర్వాదం కంటే గొప్పదేముంటుందమ్మా? నువ్వు కుంకుమ పెట్టు. అలాగే. వకీల్ సాబ్ సాయంతో కేసు పెట్టానమ్మా. రేపు గాని అవతల రోజు గాని కోర్టుకెళ్ళాలి. కోర్టు అంటే ఉట్టి మాటలు కాదు కదా పున్నమి. వకీల్ సాబ్ ఉన్నారు కదమ్మా. అవునండి, ఈ కేసు గురించి మీరు మర్చిపోండి, నేను చూసుకుంటాను. పున్నమిని గెలిపించే బాధ్యత నాది. సరే, ఇంటికెళ్దాం పదమ్మా. వకీల్ సాబు మనల్ని ఇంటి దగ్గర వదిలేస్తాడు. పద. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ, సోది, జరగబోయేది చెబుతాను, జరుగుతుండేది చెబుతాను. వకీల్ సాబ్, జాబిలి గురించి ఆ సోదావిని అడుగుదామా? వద్దు పున్నమి, జాబిల్లి ఎక్కడో ఒక చోటు ఉందని నా మనసు చెప్తుంది. ఇప్పుడు ఆవిడని అడిగి ఆవిడ జాబిల్లి లేదని చెప్తే విని తట్టుకునే శక్తి నాకు లేదు. పైగా అలాంటి వాటిని నేను నమ్మను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు. పోనీ ఈ కేసు గెలుస్తామో లేదో అది తెలుసుకుందామా? ఆంటీ, అది అమ్మా ఆశ, మనమెందుకు కాదనాలి? అమ్మా, నువ్వు అడుగమ్మా. అమ్మా, ఇలా రండి. పెళ్లి కాని నీ బిడ్డకు మాత్రం నుదుటిన కుంకుమ దిద్దావే తల్లి. మరి నువ్వెందుకే బిడ్డ మొగుడు పోయిన దానిలా కుంకుమ పెట్టలేదు?
అదేంటమ్మా అలా చేశారు? మా నాన్న లేరు, చనిపోయారు. అబద్ధం. చనిపోయాడన్నది అబద్ధం. బతికే ఉన్నాడే తల్లి. మీ నాన్న ప్రాణాలతో ఉన్నాడే. ఇంకెప్పుడు ఈ బొట్టు తీయకే తల్లి. 25 నీ ఎడబాటు సంకెళ్లను తెంపేసే అమ్మవారి ఆశీర్వాదం. తండ్రి లేడని పెంచుకుంటున్న నీ బిడ్డకి ధైర్యమే తల్లి. మీకు తోడు నీడ మీకు దగ్గరలోనే ఉన్నాయే తల్లి. కోతవేటు దూరంలోనే ఉన్నాడే తల్లి. ఈ గాజులేసుకోవే తల్లి. తీసుకోమ్మా. అమ్మా తీసుకోమ్మా. కలకాలం చల్లగా ఉండవే తల్లి. నిజంగా మా నాన్న బతికే ఉన్నాడా? ఇది నేను చెప్తున్న మాట కాదు తల్లి, సాక్షాత్తు అమ్మవారే చెప్తున్న మాట. మీ నాన్న చనిపోయారని విన్నావు గాని నువ్వు చూడలేదు కదా. ఎక్కడున్నారు? ఉంటే ఉంటే ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? ప్రతి ఒక్కదానికి ముడిపడి ఉంటుందే తల్లి. ఆ ముడి తొందరలోనే తీరి మిమ్మల్ని చేరుతుందే తల్లి. అంతవరకు ఈ బొట్టును తుడపకు. అందులోనే నీ 5వ దాగుందే తల్లి. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. నేను ఇలాంటివి నమ్మను. ఆవిడ కళ్ళలో దైవశక్తి కనిపిస్తోంది. ఆవిడ మాటల్లో ఏదో శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు నమ్మాలనిపిస్తుంది. మీకోసం ఆమె చెప్పినవన్నీ నిజం అవ్వాలనిపిస్తుంది. అమ్మ పున్నమి, ఇలా వెళ్తే అత్త ఊరుకుంటుందా? ఇక్కడ ఎగిరి అక్కడ పడుతుంది. అత్తకి ఎదురెళ్ళే ధైర్యం నాకు లేదు. ఈ బొట్టు తుడిపెత్తానమ్మా. అమ్మా, దేవుడి సన్నిధిలో దైవదూతలా వచ్చి ఆ అమ్మవారే నిన్ను ఆశీర్వదించింది. ఆవిడ చెప్పినట్టు నాన్న చనిపోయాడని విన్నాం, కానీ చూడలేదు కదమ్మా. ఇంతకాలం చనిపోయాడని నమ్మి పసుపు కుంకుమలకి దూరంగా ఉన్నావు. ఆ అమ్మవారే ఇప్పుడు నీకు పసుపు కుంకుమ ఇచ్చారు. ఎంత అందంగా ఉన్నావో తెలుసా అమ్మా? నా దిష్టే తగిలేలా ఉంది. నాన్నమ్మతో నేను మాట్లాడతాను, నువ్వు ధైర్యంగా రామ్మా. వకీల్ సాబ్, వెళ్దామా? వెళ్దాం పున్నమి. రా.